హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్‌లో ట్రెండ్ అంటే ఏంటి? ఆ ట్రెండ్‌లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి? అండ్ ఒక ట్రెండ్‌ని మనం ఐడెంటిఫై ఎలా చేస్తాం? ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాం? ఎలాంటి కండిషన్స్ అప్లై చేస్తాం ఒక ట్రెండ్‌ని మనం ఐడెంటిఫై చేయడానికి? అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి? అంటే ఒక ట్రెండ్ నుంచి ఇంకో ట్రెండ్‌కి ఎలా చేంజ్ అవుతుంది? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ ప్రాక్టికల్‌గా చార్ట్‌లో చూసి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ అంటే ఏంటి? ట్రెండ్ అంటే ఏంటి? మార్కెట్ మూవ్ అయ్యే డైరెక్షన్‌ని మనం ఇక్కడ ట్రెండ్ అని పిలుస్తాం. ఓకేనా? మార్కెట్ మూవ్ అయ్యే డైరెక్షన్‌ని మనం ట్రెండ్ అంటాం. సో, అది అప్ సైడ్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వచ్చు, లేదా డౌన్ సైడ్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఈ ట్రెండ్‌లో మనకి మేజర్‌గా 3 టైప్స్ ఉన్నాయి. మేజర్‌గా 3 టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్‌ని మనము డైరెక్షన్‌ని బేస్ చేసుకొని ఈ టైప్స్‌ని మనం డిసైడ్ డైరెక్షన్‌ని డివైడ్ చేస్తామన్నమాట. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనకిక్కడ అప్ ట్రెండ్, అప్ ట్రెండ్. సెకండ్ వన్ వచ్చేసి డౌన్ ట్రెండ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సైడ్ వేస్ ట్రెండ్. సైడ్ వేస్ ట్రెండ్. ఓకేనా? సో, ఇది మనకి మార్కెట్‌లో ఉన్న మేజర్ 3 టైప్స్ అన్నమాట. 3 ట్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఫస్ట్ వన్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ ఆర్ మనం అప్ ట్రెండ్‌ని బులిష్ ట్రెండ్ అని కూడా అంటాం. ఓకేనా? బులిష్ ట్రెండ్. ఓకే. సో, ఒక మార్కెట్‌లో మనం అప్ ట్రెండ్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే మార్కెట్ తన కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో అప్పుడు మనం దాన్ని ఏమంటాం? మహా అప్పుడు మనం దాన్ని అప్ సైడ్ డైరెక్షన్ లేదా అప్ ట్రెండ్ అని పిలుస్తాం. సో, మార్కెట్‌లో ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇది లో, ఇది హై క్రియేట్ చేసింది. సో, ఇది ఒక స్వింగ్ అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి ఈ లో నుంచి ఈ హైకి ఒక స్వింగ్ అనుకుందాం. సో, నెక్స్ట్ స్వింగ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ స్వింగ్‌లో ఉన్న లో ఏదైతే ఉందో ఇది లాస్ట్ స్వింగ్‌లో ఉన్న లో కన్నా నెక్స్ట్ స్వింగ్‌లో క్రియేట్ అయిన లో ఎప్పుడైతే దానికంటే హైలో ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుందాం. ఇదేంటి 110 దగ్గర ఉంది. సో, ఈ లాస్ట్ స్వింగ్ కన్నా నెక్స్ట్ స్వింగ్‌లో ఉన్న లో హైలో ఉంది కాబట్టి దీన్ని మనం హైయర్ లో అని పిలుస్తున్నాం. సేమ్ అలాగే ఎప్పుడైతే లాస్ట్ స్వింగ్ లో ఉన్న హై కన్నా నెక్స్ట్ స్వింగ్ లో క్రియేట్ అయిన హై అనేది దానికంటే హైలో ఉంటుందో దాన్ని మనం హయ్యర్ హై అని పిలుస్తాం. సో సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే మార్కెట్ లో హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అనేది క్రియేట్ అవుతాయో అప్పుడు మనం దాన్ని బులిష్ ట్రెండ్ ఆర్ ఏమంటాం అప్ ట్రెండ్ అని బులిష్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్ అని పిలుస్తాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ వచ్చేసి డౌన్ ట్రెండ్ అనుకుందాం. డౌన్ ట్రెండ్ ఆర్ బియరిష్ ట్రెండ్. రొటేట్ ఆర్ బియరిష్ ట్రెండ్. సో ఇక్కడ కూడా మనకి సేమ్ ఎప్పుడైతే మార్కెట్ తన కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాం ఇక్కడ డౌన్ ట్రెండ్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకేనా? ఇక్కడ నుంచి సో ఇది ఒక హై అవుతుంది, ఇది లో అవుతుంది. ఇది ఒక స్వింగ్ అనుకుంటే ఇది నెక్స్ట్ స్వింగ్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ స్వింగ్ లో ఉన్న హై లాస్ట్ స్వింగ్ లో ఉన్న హై కన్నా ఎప్పుడైతే లోలో ఉంటుందో దాన్ని లోయర్ హై అని పిలుస్తాం. సేమ్ అదే విధంగా మనకి లాస్ట్ స్వింగ్ లో ఉన్న లో కన్నా నెక్స్ట్ స్వింగ్ లో క్రియేట్ అయిన లో దానికన్నా కింద ఉంటే దాన్ని మనం లోయర్ లో అని పిలుస్తాం. సో సింపుల్ గా ఎప్పుడైతే మార్కెట్ లో లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ అనేవి క్రియేట్ అవుతాయో దాన్ని మనం డౌన్ ట్రెండ్ అని పిలుస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి మనకి? థర్డ్ వన్ మనం ఏమనుకున్నాం? సైడ్ వేస్ ట్రెండ్. సైడ్ వేస్ ట్రెండ్ ఆర్ రేంజ్ బౌండ్ మార్కెట్. సో, ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది? ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక రేంజ్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక రేంజ్ మనము ఇది ఒక 1000 అనుకుందాం. ఇదొక 900 అనుకుందాం. సో, ఇక్కడ రేంజ్ వచ్చేసి 100 పాయింట్స్ అనుకుందాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకేనా? సో, మార్కెట్ ఏం చేస్తుంది? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి మార్కెట్ ఇట్లా అప్ సైడ్‌కి మూవ్ అయ్యి ఇక్కడికొచ్చిన అంటే 1000కి అరౌండ్ వచ్చినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళా ఇట కిందికొస్తుంది. మళ్ళా ఎప్పుడైతే అరౌండ్ 900 దగ్గరికొస్తుందో ఈ పాయింట్ దగ్గర మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళా ఈ 1000 దగ్గరకొచ్చి మళ్ళీ కిందికొచ్చేస్తుంది. సో, ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది? ఆహ్, అప్ సైడ్‌కి మూవ్ అవ్వట్లేదు. లో సైడ్‌కి మూవ్ అవ్వట్లేదు. జస్ట్ ఒక రేంజ్ అనేది అంటే ఒక 1000-900కి రేంజ్ క్రియేట్ చేసుకొని, ఆ రేంజ్‌లో మాత్రమే ట్రేడ్ అవుతా ఉంది. సో, దీన్ని మనం సైడ్ వేస్ ట్రెండ్ అంటాం. మాక్సిమం ట్రేడింగ్ డేస్‌లో మార్కెట్ అనేది సైడ్ వేస్ లోనే ఉంటుంది. అంటే ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసుకొని ట్రేడ్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు చార్ట్‌లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డే చార్ట్ అనుకుందాం. ఓకేనా? సో, సింపుల్‌గా మనం ఏం చేయాలి ఇక్కడ? ఇదొక పాత్ తీసుకుందాం. ఓకేనా? సో, మార్కెట్ కరెంట్ ప్రైస్ వచ్చేసి ఇదనుకుందాం. ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది? ఫస్ట్ ఒక
ఇది ఫస్ట్ థింగ్. అంటే లో నుంచి హైకెళ్ళింది. అక్కడి నుంచి ఏం చేసింది? హైయర్ లో క్రియేట్ చేసింది. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసింది? హైయర్ హై క్రియేట్ చేసింది. మళ్ళీ అక్కడి నుంచి హైయర్ లో క్రియేట్ చేసింది. మళ్ళీ హైయర్ హై క్రియేట్ చేసింది. మళ్ళీ హైయర్ లో, హైయర్ హై. సో, ఇక్కడ మార్కెట్ సింపుల్ గా మనం ఏమనుకుంటాం? ఎప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం? ఎప్పుడైతే మార్కెట్ హైయర్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదేంటిది? లో. అండ్ ఇది వచ్చేసి హై. ఇది ఏంటి? హైయర్ లో. ఇది హైయర్ హై. ఇది హైయర్ లో. ఇది హైయర్ హై. ఎప్పుడైతే మార్కెట్ ఇలా మూవ్ అవుతుందో దాన్ని మనం అప్ ట్రెండ్ అని పిలుస్తాం. ఓకేనా? దీని రాండమ్ స్టాక్స్ మనం పిక్ చేసుకొని దీన్ని డిస్కస్ చేద్దాం. ఇది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎస్బీఐ కార్డ్స్ ఉంది. ఓకేనా? సో దీంట్లో కూడా మనం డే చార్ట్ తీసుకున్నాం. ఓకేనా? జస్ట్ చెక్ చేయండి మీరు. అండ్ ఇది మన చార్ట్స్ చూస్తా ఉంటే మనకి ప్రాక్టీస్ చేస్తా ఉంటే అర్థమైపోతుంది. జస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. సో పాత అనేది ఇది ఒక టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేసింది మార్కెట్? ఇక్కడ నుంచి ఒక హై క్రియేట్ చేసింది. మళ్ళీ హయ్యర్ లో. ఇక్కడ నుంచి హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. సో మనం అసలు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చూస్తేనే మనకి ఏం అర్థమవుతుంది? ఈ ఎస్బీఐ కార్డ్స్ అనే స్టాక్ ఏదైతే ఉందో ఇది అప్ ట్రెండ్ ఉంది అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఇంకొన్ని తీసుకున్నాం. అది అపెక్స్. అపెక్స్ ఒక స్టాక్ ఉంది. సో ఇది కూడా మనం సేమ్ డే ట్రేడ్ లో చూద్దాం. బ్యాక్ 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 చూస్తేనే మనకి అర్థం అయిపోవాలి. సో ఇది హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది, హయ్యర్ లోస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం. ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళింది. మళ్ళీ ఏం చేసింది? హయ్యర్ లోని క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి హయ్యర్ హైని క్రియేట్ చేసింది, హయ్యర్ లో. ఇది హయ్యర్ హై. సో సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఏం చేస్తుంది? ఇంకా ఒక అప్ ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్ ని చూద్దాం. ఫస్ట్ మనం నిఫ్టీలో చూసాం కదా. నిఫ్టీలో డౌన్ ట్రెండ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నాం మనం. ఏ టైం ఫ్రేమ్ వల్ల మనం టైం ఫ్రేమ్ మనం ఏది పెట్టుకొని అయినా అనలైజ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం ఈజీ ఉంటుందని మీకు డే ట్రెండ్ లో డే టైం ఫ్రేమ్ లో చెప్తున్నాను. ఓకేనా? సో ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం. సింపుల్ గా మార్కెట్ ఏం చేసింది? ఇక్కడికి వచ్చిందా? ఒక లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఏం చేసింది? లోయర్ హై. అంటే లాస్ట్ స్వింగ్ లో ఉన్న హై ఏదైతే ఉందో, ఈ హై ఏదైతే ఉందో దానికన్నా ఇది లోలో ఉంది. కాబట్టి ఇది హయ్యర్ సారీ ఇది లోయర్ హైని క్రియేట్ చేసింది. సింపుల్ గా ఏం చేసింది? మళ్ళీ ఇక్కడికి వచ్చినాక లోయర్ లోని క్రియేట్ చేసింది. మళ్ళీ లోయర్ హై. మళ్ళీ ఏం చేసింది? లోయర్. అర్థమైందా? సో దీన్ని మనం ఇక్కడ డౌన్ ట్రెండ్ అని పిలుస్తాం. మనం ఎంత టైం ఫ్రేమ్ అనేది ఎంత తగ్గించుకుంటామో అంత అన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఓకేనా? సింపుల్ గా ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ తీసుకుందాం. ఆ, ఇక్కడ ఏం చేసింది మార్కెట్? ఒక లోని క్రియేట్ చేసింది. మళ్ళీ లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. సింపుల్ గా మనకి మనం ఎక్కువ దీంట్లో ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇటు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇంకా వేరేది ఏమైనా తీసుకుందాం. ఇక్కడ ఏషియన్ పెయింట్స్. నేను ఏం చెప్పాను? ఏ టైం ఫ్రేమ్ లో అయినా మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ మనం తీసుకున్నాం. టైం ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ మనం అనలైజ్ చేద్దాం. సింపుల్ గా ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే లోయర్ హైస్, లోయర్ లోస్ ఎక్కడైతే మనకు కనిపిస్తాయో ఆ పాయింట్ ని చూసి మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ గా ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చూడండి. సో ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి మార్కెటింగ్ చేసింది, ఒక లోన్ క్రియేట్ చేసింది, తర్వాత లోయర్ హైని క్రియేట్ చేసింది. సేమ్ తర్వాత ఏం చేసింది? లోయర్ లోని క్రియేట్ చేసింది, మళ్ళీ లోయర్ హై, మళ్ళీ లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. సో సింపుల్ గా మనం ఎక్కువ ఇక్కడ డిస్కస్ అంటే పర్ఫెక్ట్ గా మనకి జిగ్జాగ్ వేలు వస్తుంది అని మనం చెప్పలేము. ఇలా అయినా రావచ్చు మార్కెట్ కాబట్టి. ఇంకోటి ఏదైనా వేరే స్టాక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ పెయింట్స్. సేమ్ ఇదేనా ఉంది, 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఉంది. సో ఇప్పుడు 2 అవర్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నాం. 2 అవర్స్ టైం ఫ్రేమ్ తీసుకొని అనలైజ్ చేద్దాం. ఎక్కడ డౌన్ సైడ్ అంటే మనకి లోయర్ లోస్, లోయర్ హైస్ ఎక్కడ క్రియేట్ అయినా ఒకసారి చూసి మనం అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం. మార్కెట్ ఓకేనా? ఇక్కడ ఏం చేసింది మార్కెట్? ఒక లోని క్రియేట్ చేసింది, మళ్ళీ లోయర్ హైని క్రియేట్ చేసింది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏం చేసింది? లోయర్ లోని క్రియేట్ చేసింది, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. సో ఇలా మనం ఏదైనా ర్యాండమ్ స్టాక్ తీసుకొని మనం చూస్తా ఉంటే అంటే ప్రాక్టీస్ చేస్తే ప్రతి టైం ఫ్రేమ్ లో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. డే టైం ఫ్రేమ్ కావచ్చు, వీక్లీ కావచ్చు, అవర్, 2 అవర్స్, 1 మినిట్, 2 మినిట్స్ కూడా చేయొచ్చు. సో మనం ఎన్నిసార్లు అనలైజ్ చేస్తే అంత బాగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నిఫ్టీ తీసుకొని దీనిలో రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే ఏంటి అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డే టైం ఫ్రేమ్ లో చూద్దాం. ఓకేనా? డే టైం ఫ్రేమ్ లో నిఫ్టీ ఎక్కడ ఉందో చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక రేంజ్ ని క్రియేట్ చేయాలి నిఫ్టీ. దాన్ని మనం రేంజ్ బౌండ్ మార్కెట్ అని పిలుస్తాం. సింపుల్ గా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూడండి, ఒక రేంజా, ఇది ఒక రేంజ్. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ వస్తుందో అది చూడండి మీకు అర్థమవుతుంది. సో మార్కెట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి బౌన్స్ అప్కి వెళ్ళింది. అప్కి వెళ్ళి అరౌండ్ ఈ ట్రేడ్ దగ్గర అరౌండ్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైతే ఈ పాయింట్ వచ్చిందో ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకొని
సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అది రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. డౌన్ సైడ్ కి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అదే రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసింది. సో ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది, అప్ సైడ్ కి వెళ్ళకుంది, డౌన్ సైడ్ కి వెళ్ళకుంది. జస్ట్ ఏం చేస్తుంది, ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసుకుని దాన్ని ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం రేంజ్ బౌండ్ మార్కెట్ అని పిలుస్తాం. ఓకేనా, దీనిలో సేమ్ ఇదే నిఫ్టీని మనం ఆ, కొంచెం ఉండండి. ఇదే నిఫ్టీని మనం వేరే టైం ఫ్రేమ్ లో కూడా అనలైజ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ టైం ఫ్రేమ్ అనుకుందాం. ఓకేనా, 1 అవర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఎక్కడ మనకి రేంజ్ అనేది క్రియేట్ చేసిందో చూద్దాం. కొంచెం జూమ్ చేసుకుందాం. రేంజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది, ఇది ఒక రేంజ్ క్రియేట్ చేసింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది ఒక రేంజ్ క్రియేట్ చేసింది. సింపుల్. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిందా, ఈ రేంజ్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ కి మూవ్ అయింది. కొంచెం అండి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ వరకు ఈ రిజెక్షన్ పాయింట్, ఇది రిజెక్షన్ పాయింట్ ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ కి ట్రావెల్ అయింది. అప్ సైడ్ కి ట్రావెల్ అయ్యి మళ్ళీ మనం ఏముంది, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసాం. ఈ ట్రెండ్ లైన్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఫేస్ చేసింది ఏంటి, రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ చూడండి మీరు, ఈ ట్రెండ్ లైన్ మనం ఎక్కడైతే డ్రా చేసామో ఆ పాయింట్స్ దగ్గరే, ఆ నెక్స్ట్ పాయింట్ దగ్గర ఇది ఏం చేస్తుంది, ఒక సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చేసింది. సో ఇదేం చేసింది, ఒక రేంజ్ అనేది ఎప్పుడు రేంజ్ మనం హారిజాంటల్ లోనే ఉంటుంది అనుకోకూడదు. అది మనం ఇలా కూడా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఓకేనా, ఒక రేంజ్ క్రియేట్ చేసుకుని దానిలోనే అది ట్రేడ్ అవుతా ఉంటుంది. దీన్ని మనం రేంజ్ బౌండ్ మార్కెట్ అని పిలుస్తాం. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటో చూద్దాం. అంటే మార్కెట్ ఒక ట్రెండ్ నుంచి ఇంకో ట్రెండ్ కి రావడం, అంటే అప్ సైడ్ లో మూవ్ అవుతున్న మార్కెట్ డౌన్ సైడ్ కి రావడానికి మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మీద ఏం చేస్తుంది, ఇలా మూవ్ అవుతా ఉంది. అంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. సడన్ గా అది ఏం చేసింది, ఇక్కడ ఉన్న హయ్యర్ లోని బ్రేక్ చేసేసి అగైన్ లోయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇది ఇక్కడ హై అవుతుంది, ఇది లో, ఇది అగైన్ ఇది ఏమవుతుంది, లోయర్ హై అవుతుంది, లోయర్ లో. సో ఏం చేసింది, ఇక్కడ హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటున్న మార్కెట్ సడన్ గా తన క్యారెక్టర్ ని చేసేసి లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. దీన్ని మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ గా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఏం చేసింది, మార్కెట్ ఒక లోని క్రియేట్ చేసింది, మళ్ళీ ఒక లోయర్ హై ని క్రియేట్ చేసింది, మళ్ళీ ఏం చేసింది, లోయర్ లో, లోయర్ హై, మళ్ళీ ఏం చేసింది, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. ఇప్పుడు మార్కెట్ ఏం క్రియేట్ చేయాలి మనకి, చెప్పండి. ఈ స్వింగ్ కన్నా కింద క్లోజ్ అవ్వాలి. ఈ స్వింగ్ కన్నా కింద క్లోజ్ అయితే ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఇది డౌన్ సైడ్ ఏదైతే ట్రెండ్ ఉందో అది కంటిన్యూ అవుతుంది. బట్ మార్కెట్ ఏం చేసింది, లాస్ట్ టైం ఉన్న, అంటే ఈ స్వింగ్ లో ఉన్న లోయర్ హైని బ్రేక్ చేసేసి ఒక హైని క్రియేట్ చేసేసింది. దాని తర్వాత సింపుల్ గా ఏం చేసింది, ఒక లో. దాని తర్వాత ఏం చేసింది, హయ్యర్ హై, హయ్యర్ లో. సింపుల్. ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, ఇది ఒక నెక్ లైన్ అనుకున్నాం. ఈ నెక్ లైన్ ని బ్రేక్ చేసేసింది. మార్కెట్ ఏం చేసింది, ఈ నెక్ లైన్ ని బ్రేక్ చేసేసి ఇంతవరకు ఉన్న డౌన్ ట్రెండ్ ని, అంటే మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఇంతవరకు ఉన్న డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది మొత్తం డౌన్ ట్రెండ్. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా డౌన్ ట్రెండ్. ఎప్పుడైతే మార్కెట్ ఈ నెక్ లైన్ ని బ్రేక్ చేసేసి ఒక హై ని క్రియేట్ చేసి తర్వాత హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. దీన్ని మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. సో ఇది ఫ్రెండ్స్, మనం ట్రెండ్స్ గురించి తెలుసుకోవాల్సింది స్టాక్ మార్కెట్లో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.